ఆశ్రావయ అస్తుశ్రౌషట్ యజ ఏ యజామహే వషట్. తర్వాత మరొకటి లేదు కనుక వషట్ చెప్పారంటే మిగిలినవన్నీ అందులో ఉన్నట్లే లెక్క. కానీ వషట్కార అంటే యజ్ఞస్వరూపం ఎందుకు అర్థమైంది తెలిసింది కదా. ఇది వషట్ అనే మాట. ఇది ఎలాంటిది అంటే సూనృత వాగ్ధేను అన్నారు. యజ్ఞము సూనృతమైన వాగ్ధేనువు అన్నారు ఇక్కడ. అంటే వాక్కు లేనిది యజ్ఞం లేదు కదా. మంత్రం లేకుండా ఊరికినే నెయ్యి వేస్తారంటే ఊరికి నెయ్యి వేస్తే నెయ్యి కాల్చిన పాపం వస్తుంది. అంటే మంత్రరహితంగా హోమం కూడదు. మంత్రంతోనే ఆహుతులు వేస్తే దేవతలు స్వీకరిస్తారు. కానీ మంత్రసహితంగా చేసినప్పుడు అక్కడ ప్రధానం వాక్కే అవుతుంది. అందు ఆ వాక్కు సూనృతా వాక్. సూనృతా వాక్ అంటే సత్యవాక్కు అని అర్థం. సత్యం అంటే వ్యర్థము కానిది. నువ్వు ఎందుకు ఉద్దేశించి ఈ కర్మ చేస్తున్నావో అది వ్యర్థము కాకుండా ఫలించేటట్టు చేస్తుంది ఆ వాక్కు. అందుకే సూనృతా వాక్కు. ఈ వాక్కును ధేను అన్నారు. అందుకే ధేనుర్వాక్ దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానాముంద్రేష మూర్జన్ దుహాన ధేనుర్వాక్ అంటున్నాం కదా. అది సూనృతా వాక్ ధేనువు. దాని దగ్గరికి శబ్దములతో పెడుతున్నాం మనం. కనుక ఇది ఎలాంటిది అనే దానికి ఒక మంచి కథారూపంలో ఉదాహరణ రూపంలో వర్ణన రూపంలో శాస్త్రమే చెప్తుంది. అది ఎలాంటిదంటే మొదట ఆశ్రావయ అనే మాట ఏమిటంటే యజ్ఞ రూపంలో ఉన్న ధేనువుని పిలవడం లాంటిది అన్నారు. ఆశ్రావయ అంటే యజ్ఞ రూపంలో ఉన్న ధేనువుని పిలవడం వంటిది. అస్తుశ్రౌషష్టి ఎలాంటిదంటే పిలిచిన ధేనువు వద్దకు దూడను తీసుకువెళ్ళడం లాంటిది అన్నారు. మూడవది యజ అనే మాట ఎలాంటిదంటే పాలు పెతకడానికి పాత్ర సిద్ధం చేసుకోవడం వంటిది అన్నారు. తర్వాత ఏ యజామహే అంటే ఆ పాత్ర పట్టుకుని పొదుగు దగ్గరికి వెళ్ళడం లాంటిది అన్నారు. వషట్ అంటే ఏమిటంటే పొదుగు నుంచి పెండడం లాంటిది అని చెప్పారు ఇక్కడ. కానీ పెండడం అనే ఫలం ఎక్కడికి వచ్చింది? వషట్తో వచ్చింది. పిండడమే కదా చివరికి. కనుక పిండడం అది ప్రధానం. కానీ యజ్ఞము యొక్క ఫలరూపమైన అంటే అభిమత ఫలరూప క్షీర ప్రాప్తి. అభిమత ఫలరూప క్షీరం అంటే కోరుకున్నది లభింపజేసేది వషట్ అనేది అవుతుంది. చివరి క్రియ అది. దాని ముందు ప్రక్రియ అంత ఉన్నది. అటువంటిది ఈ వషట్ అనేది అని. ఇప్పటివరకు వషట్కారానికి యజ్ఞస్వరూపంగా అర్థం తెలుసుకున్నాం. సంపూర్ణ యజ్ఞరూపుడు. ఇంకొక అర్థం వషట్కున్నది. ఇన్ని అర్థాలు ఉంటాయి కనుకనే నామం మంత్రం అవుతుంది. ఇందులో ఏ అర్థం భావన చేసినా చాలండు మనకి భగవదనుభూతి తప్పకుండా వస్తుంది. వషట్ అంటే వశ్యం కరోతి అన్నాడు ఇక్కడ. వశ్యం సర్వము తన అధీనంలో పెట్టుకొనడమే వశ్యము. అందుకే స్వేచ్ఛయ సర్వం వషట్ వశ్యం కరోతి ఇది వషట్కార అని మనకు అర్థం. స్వేచ్ఛయ ఎలా పెట్టుకుంటాడు వశంలో అంటే ఆయన ఇచ్ఛ అంతే. ఎందుకు పెట్టుకుంటావు, ఎప్పుడు పట్టుకుంటావు, ఎంతవరకు ఆయన ఎవడు శాసించేవాడు లేడు. ఆయన ఇష్టం. తన ఇచ్ఛతోని కేవలం ఈశ్వర సంకల్పం ప్రపంచాన్ని నడుపుతోంది, మరొకటి కాదు. కనుక స్వ ఇచ్ఛయా తనదైన ఇచ్ఛతో సర్వమును తన అధీనంలో పెట్టుకునేవాడిని వషట్కారుడు అంటారు ఇక్కడ. కానీ వషట్కార అంటే సర్వము తన అధీనములో పెట్టుకున్నవాడు అని అర్థం ఇక్కడ. అంటే విశ్వం విష్ణువు విశ్వమంతా ఉన్నవాడై విశ్వముగా ఉన్నవాడే విశ్వమునందు వ్యాపించినవాడు విశ్వంలో ప్రతిదీ తన అధీనంలో పెట్టుకున్నాడు. ఇది అన్వయం. పెట్టుకున్నాడు. యజ్ఞరూప ప్రక్రియగా ఉంటూ ప్రతిదాన్ని తానే శాసిస్తున్నాడు. అంతేగాని ఆయన ఎవడికి అధీనుడు కాడు. అన్నీ ఆయనకు అధీనంలో ఉంటాయి. అందుకు బృహదారణ్యకంలో సర్వస్య వశి సర్వస్యేశానః అనే మంత్రాన్ని ఇక్కడ ఉటంకిస్తారు భగవత్పాదులు వారు. వశి అనే మాటకి తన అధీనంలో ఉన్నవాడు. అందుకే జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరం అని మన చివరిలో చెప్తున్నాం ఉత్తరపీఠికలో. జగద్వశే వర్తత ఇదం జగత్తంతా ఆయనకు వశ్యముగా ఉన్నది గనక అది వషట్కార. ఇదొకటి. అంతేకాదు నిరుక్తము అని వైదిక శబ్దాలకు అర్థం చెప్పే శాస్త్రం ఒకటి ఉంది. నిరుక్త ప్రకారంగా వషట్ అనే మాటకి ఓజస్సహశక్తి సంపన్న వషట్కార అని అర్థం చెప్పారు. వషట్ అంటే ఓజస్సు సహస్సు అనే శక్తి కలిగినటువంటి వాడు వషట్ అనే మాట చేత చెప్పబడుతున్నాడు. కానీ వషట్కార అంటే ఓజస్సహశక్తి సంపన్న. ఓజస్సు సహస్సు అనే రెండు శక్తులు కలిగినటువంటి వాడు. అయితే ఓజస్సు అంటే ఏమిటి? మనకు ఓజస్సు అంటే బలం అని సామాన్యార్థం. కానీ అందరి బలాన్ని ఓజస్సు అనకూడదట. ఏ బలాన్ని ఓజస్సు అనాలో భగవద్గీతలో ధారయామ్యహ ఓజస్స అనే మాట దగ్గర భగవత్పాదులు వారు భాష్యం చెప్పారు. అప్పుడు మనకు వషట్కార అర్థమవుతుందండి. ఓజస్సు అంటే యద్బలం కామరాగ వివర్జితం జగద్విధారణ సామర్థ్యం తద్బలం ఓజః. ఓజస్సు అంటే ఏ బలము సర్వజగత్తుని భరించగలదో సర్వజగత్తుని భరించగలిగే నడపగలిగే బలాన్ని ఓజస్సు అనాలి అన్నారు ఇక్కడ. అందుకు ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి అంటున్నాం.